నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్. సూర్య ఉపాసనలో చాలా నేర్పిస్తూ ఉంటాం మేము, మెడిటేషన్లు అట్లాంటివి నేర్పిస్తుంటాం. అయితే ఈరోజు మీకు నేర్పించబోయేది నేను సర్జరీ. మీ జీవితంలో ఉండే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒక సర్జన్ లాగా ఎలా ఆలోచించి ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి. నేను ఫేస్ ఎముకలకి సంబంధించిన సర్జన్. ఎప్పుడైనా మీరు హెల్మెట్లు లేకుండా కింద పడి యాక్సిడెంట్లు అయినప్పుడు, లేదా కొట్లాడుకున్నప్పుడు దవడ విరిగినా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే సర్జరీస్ చేసే స్పెషలిస్ట్ని. అయితే ఈ సర్జరీస్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మన జీవితానికి కూడా ఉపయోగపడతాయి కదా అని అనిపించి మీ అందరికీ సర్జరీ నేర్పించాలి అని వీడియో చేస్తున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సర్జన్ అయితే సమస్యని ఎలా డీల్ చేస్తాడో ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోండి. ఫస్ట్ థింగ్, ఎవరైనా సర్జరీతో అంటే దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయ్యి తల నుంచి రక్తం వస్తూ మొహమంతా పగిలి నోరంతా రక్తం వస్తూ ఇట్లా ఉందనుకోండి, ఫస్ట్ వాళ్ళని ఎమర్జెన్సీగా డీల్ చేస్తాం. మేము కంగారు పడము, బట్ పేషెంట్కి ఏమీ కాదు అనే ధైర్యం ఇస్తాము. సేమ్ ఇదే మన జీవితంలో అప్లై చేయండి. ఏదైనా సమస్య మన లైఫ్లోకి వచ్చింది, అమ్మో ఎంత పెద్ద సమస్య అని భయపడవద్దు. ఓకే, అందుకనే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సర్జన్ కదా, నా దగ్గరికి ఇలాంటి పేషెంట్లే వస్తారు కదా అనే ధైర్యం నాకు ఉంటుంది. అలాగే మన జీవితం కదా, జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనే ధైర్యంతో ఉండాలి. సర్జన్గా మా దగ్గర రాగానే ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా. ఎక్కడో చేయించుకుని వస్తే ఓకే, లేదు ఎమర్జెన్సీగా వస్తే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెక్ చేస్తాం. నెక్కి ఏమైనా దెబ్బ తగిలిందా, ఊపిరి తీసుకోవడానికి ఏదైనా కష్టమవుతుందా, రక్తం ఎక్కడి నుంచైనా బడబడా పోతుందా, ఇలాంటివి స్పృహలో ఉన్నాడా, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మేము చెక్ చేస్తాం. నోట్లోంచి రక్తం పోతుందనో, లేకపోతే స్పృహ తప్పి పడిపోయాడనో, వామిటింగ్ అవుతుందనో, ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ అవి చూస్తాం. ఎందుకంటే అది ప్రాణాపాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కదా. అలాగే మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ థింగ్ మనని మనం నమ్మి నేను ఇది సాల్వ్ చేయగలను అని నమ్మకం ఉండాలి. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ పాయింట్స్ ఏంటి. ముందు నేను ఈ సమస్యలో సేఫ్గా ఉన్నానా, దీనిలో నా ప్రాణాపాయం ఏమైనా ఉందా, దీనిలో నా జీవితంలో జరగరాని నష్టాలు ఏమైనా జరుగుతాయా, అవి ఫస్ట్ సమస్యని ఐడెంటిఫై చేయాలి. యాజ్ ఎ సర్జన్ నేను అదే ఆలోచిస్తాను. ముందేంటి, ఎయిర్వే బాగుందా, బ్రీదింగ్ బాగుందా, సర్క్యులేషన్ బాగుందా, జీసీఎస్ స్కోర్ అంటాం, అంటే రెస్పాండ్ అవుతున్నాడా లేదా, కోమాలోకి వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తాం కదా. అలాగా మన సమస్యలో ఉన్నప్పుడు నేను డేంజర్లో ఉన్నానా, దీనివల్ల నా లైఫ్కి థ్రెట్ ఉందా, ఈ ప్రాబ్లం వల్ల నాకు ఏదైనా పెద్ద సమస్య ఫ్యూచర్లో రాబోతోందా అని ఆలోచించుకుంటాను. అది మీ ఇంట్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలైనా కావచ్చు, ఆఫీసుల్లో పెద్ద సమస్యలైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్ మధ్యలో గొడవలైనా కావచ్చు, ఏదైనా సరే సీన్ మాత్రం సర్జన్ ఇలాగే డీల్ చేయాలి. మీరు ఒక సర్జన్ అయితే ఇలాగే డీల్ చేయాలి. ఫస్ట్ ఎమర్జెన్సీస్ ఏంటి, వీటిని నేనేం సాల్వ్ చేసుకోవాలి. ఇందులో ఊహించుకుని సర్జరీలు చెయ్యం మేము. అమ్మో ఏమన్నా అయిపోతుందేమో అని ఊహించుకోము. ఏమన్నా అవుతుందా, వాటి ఇండికేషన్స్ ఏంటి అని చూస్తాం. నిజంగా ఒక అతను ఇట్లా పడుకుంటే అమ్మో కోమాలోకి వెళ్ళిపోతాడేమో అని భయపడం. వాటికి టెస్టులు ఉంటాయి, వాటికి మెథడ్స్ ఉంటాయి. వాటిని బట్టి మేము డిసైడ్ చేస్తాము. ఎక్స్రేలు తీస్తాము, దాని లోపల నిజంగా ఎంత సివియారిటీ ఉంది, నెక్కకి ఏమైనా ప్రాబ్లం అయిందా అంటే దానికి సంబంధించిన ఎక్స్రే, దానికి సంబంధించిన మెథడ్స్ ఫాలో అవుతాము. అలాగే మీరు కూడా ఊహించుకోవద్దు మైండ్లో, అమ్మో నాకేమో అయిపోతుంది, అమ్మో నా లైఫ్లో ప్రాబ్లం, ఊహించుకోవద్దు. ట్రై చేసి వాటికి సంబంధించిన మెయిన్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం మొదలు పెట్టండి. ఓకే, ఇలా చేశాక సర్జరీ చేసే ముందు మేము ప్రీ ఆపరేటివ్గా, అంటే సర్జరీ కంటే ముందు మేము కొన్ని టెస్టులు చేయిస్తాం. రక్త పరీక్షలను, లేకపోతే ఎక్స్రేలను, లేకపోతే అనెస్థెటిక్ చెకప్ అను, ఇలాగా పరీక్షలు చేయిస్తాం. చేయించి సమస్య ఎక్కడ ఉంది అన్నది ముందు బయటకు తీస్తాం. సమస్య ఎక్కడ ఉంది అని నాకు తెలిస్తే ఏం ట్రీట్మెంట్ చెయ్యాలి అని నాకు అర్థమవుతుంది. ముందు డయాగ్నోసిస్ చేయకుండా ట్రీట్మెంటు అని బాధపడుతుంటారు చాలామంది. ఈ సమస్య దాటిపోతే చాలండి నాకు అని ఎంతోమంది వస్తారు. మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తామండి, ముందు మా సమస్య తీర్చండి అని వస్తారు చాలామంది.
డబ్బులు తీసుకుని సమస్యనే తీర్చేటట్టయితే నేను ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా ఏ పెద్ద పెద్ద వాళ్ళకో, అమెరికా ప్రెసిడెంట్లకో, లేకపోతే సీఎంలకో పిఎంలకో సాల్వ్ చేస్తే బాగా కోట్లు వచ్చి పడతాయిగా. అలా ఎక్కడ ఉండదు. డబ్బులు ఇచ్చేస్తే సమస్య తీరితే అందరూ తీర్చుకుంటారుగా. అలా జరగదు. ఎవరి సమస్య వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. అందులోనూ సౌర మార్గంలో ఉంటే, సూర్యుడి మార్గంలో ఉంటే మేము మంత్రం ఇస్తాము, జపం చెప్తాము, మెథడ్ చెప్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, లేకపోతే మీ లోపల ఉండే ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చెప్తాం, కానీ సమస్యని సాల్వ్ చెయ్యలేము. అలాగే ఏ సర్జన్ అయినా సరే, ఎవరైనా సరే, డాక్టర్ ముందు డయాగ్నోస్ చేసి దీనికి ఏమేం ట్రీట్మెంట్లు ఉన్నాయి అని ఆలోచించుకున్నట్లు మీరు కూడా ఈ సమస్య వాడి బాధ అని వదిలేయద్దు. మీ సమస్యని మీరు ఎలా డివైడ్ చేసి డయాగ్నోస్కి రావచ్చు, నాకు వచ్చిన ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకోవాలి. దేనివల్ల వస్తోంది, ఎక్కడి నుంచి సమస్య. సపోజ్ నాకు ఈ పైన జైగోమాటిక్ అంటాం, ఇక్కడ ఇన్ఫ్రాబిటల్ అంటాం, ఆర్ జైగోమాటిక్ అంటాం. ఒకవేళ కనుక మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే తగ్గదు కదా. అలాగే మీకు ఈ ఇన్ఫ్రాబిటల్కి, ఈ పక్కన జైగోమాటిక్కి, లేకపోతే ఈ మ్యాండిబుల్కి అన్నాను అనుకోండి, మీరు అన్నిటికీ తీర్చుకుంటే తప్ప మీ సమస్య సాల్వ్ కాదు. అలాగా మన జీవితంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కరెక్ట్గా తెలుసుకుని వాటికి తగ్గ ట్రీట్మెంట్లు తీసుకోవాలి. యాజ్ ఎ సర్జన్ నేను అదే ఆలోచిస్తాను. ఏది ట్రీట్మెంటు, ఏది డయాగ్నోసిస్, ఎక్కడి నుంచి వస్తోంది సమస్య, నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచిస్తాను. ఒక పేషెంట్ నా దగ్గరకు వస్తే నేను అదే ఆలోచిస్తాను. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్స్రేలు అన్నీ ఎక్కడ చెప్తున్నాయి, బ్లడ్ టెస్ట్లు ఏం చెప్తున్నాయి, రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఏమేం మెథడ్స్ ఉన్నాయి అని ఆలోచిస్తాను. మీరు కూడా అలాగే ఆలోచించండి. మీ సమస్య నుంచి ఒక అడుగు బయటకు వచ్చి ఒక సర్జన్ లాగా ఒక వైట్ కోట్ వేసుకుని మీరు ఆలోచించండి, నా సమస్యని నేను కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తున్నానా, నేను ఈ సమస్యకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్లు మెథడ్స్ రాసుకుంటున్నానా. ఇది గనక ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో మీరు ఒక సర్జన్, ఒక డాక్టర్ అవుతారు. మీ లైఫ్లో వచ్చిన సమస్యని మీరు ఇలా సాల్వ్ చేసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర సమాధానాలు ఉన్నాయి, ట్రీట్మెంట్లు ఎన్నో ఉన్నాయి, కానీ మనం అసలు డయాగ్నోజే చేయకపోతే ఎలా. అందుకని మీ సమస్యని మీరు సాల్వ్ చేసుకునే ముందు అసలు ప్రాపర్ డయాగ్నోసిస్కి రండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ హింట్స్ ఉన్నాయి. ఇవి గనక తెలుసుకుంటే మీకు నిజంగా కూడా మీ లైఫ్లో ఈజీ అవుతుంది. ఆ హింట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి దేనివల్ల ప్రాబ్లం వస్తోంది, మీరు అనుకుంటున్నట్టు కాదు, దేనివల్ల వస్తోంది అనేది మీకు ప్రూఫ్ కావాలి. ఓకే, సపోజ్ మీ ఆయనతో గొడవ అవుతోంది అనుకోండి, గొడవ అవుతుందండి కాదు, ఎందుకు గొడవ అవుతోంది, ఆయన మెంటాలిటీ ఏంటి, మీ ఆవిడతో గొడవ అవుతుంది అంటే ఎందుకు ఆమె అలా బిహేవ్ చేస్తోంది అనేది మీకు క్లియర్గా తెలియాలి. మీరు ఊహించుకోవద్దు, అది 4-5 సార్లు ప్రూఫ్లతో సహా మీరు దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక వాటికి మెథడ్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి ఆలోచించుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఫైండ్ అవుట్ ద కాజ్. సెకండ్ వచ్చేసి దీనికి ఇంకా ఏమైనా కారణాలు ఉండుండొచ్చా అని ఆలోచించాలి. మేము ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఇట్లా కొట్లాడుకుంటారు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, ఏదో జాతరకి వెళ్ళాడు, ఆ జాతరలో బెల్లం విసిరారంట. ఆ బెల్లం విసిరితే వచ్చి దవడకు తగిలి దవడ విరిగిపోయింది. పాయింట్ ఏంటంటే, ఎక్కడో చెక్ చేశారు, దవడ విరిగింది అనుకున్నారు, కానీ ఇక్కడ దెబ్బ తగిలి ఇక్కడ కూడా విరిగింది. ఆ ఫోర్స్ వల్ల ఇది పైకి వెళ్ళి ఇది కూడా విరిగింది. సో ఇదొక్కటే సమస్య అనుకుని ట్రీట్ చేస్తుంటే ఇక్కడ నొప్పి వచ్చేది మళ్ళీ. అలాగే మన జీవితంలో ప్రాబ్లంకి ఆన్సర్ తెలిసినప్పటికీ ప్రాబ్లం ఇదేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. సర్జన్స్ ఐ ఎప్పుడు వెతుకుతుంది, ఎందుకు దీనికి ఇంకేదైనా కారణం అయి ఉంటుందా అని. సో ఫైండ్ అవుట్ మోర్ కాజెస్. ఓకే, ఒక సమస్యకి పరిష్కారం వెతికే ముందు సమస్య ఏంటి, దానికి ఎందుకు వస్తోంది, ఇంకేవైనా కారణాల వల్ల రావచ్చా, ఇవి ఆలోచించుకోవాలి. దీంతోపాటు మనము అక్కడికక్కడ ప్రాబ్లం సాల్వ్ చెయ్యొచ్చా, ఇంకా డీప్గా ఏదైనా సాల్వ్ చేయాలా. సపోజ్ ఎక్కడైనా బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, కొన్నిసార్లు ఇక్కడ మేము పట్టుకోలేక రక్తం ఆపలేకపోతే మెడలోకి వెళ్ళి ఈ రక్తనాళాల దగ్గర లైగేట్ చేస్తాం, ఆర్ క్లాంప్ ఆర్ ఆపుతాం, ఇక్కడ ఆపుతాం అనమాట. సో అలాగా సమస్య ఇక్కడ ఎక్కడో ఉండుండొచ్చు,
కానీ సమాధానం మాత్రం వేరే చోట దొరుకుతుంది. అందుకని ఫైండ్ అవుట్ ద అదర్ కాజెస్, ఫైండ్ అవుట్ ద ఆరిజిన్స్. ఆరిజిన్ దగ్గర ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కట్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఒక్క రోజులో మీరు సర్జన్ కాలేకపోవచ్చు, కాకపోతే ప్రయత్నం మొదలు పెట్టండి. ఇంకా ఇలాంటివి ఏమైనా మీకు ఈజీగా అర్థమవ్వడానికి మెథడ్స్ వెతికి మరీ మీకు చెప్తుంటాను. నా వీడియోలు చూసి మీకు నచ్చి మీరు లైఫ్లో అప్లై చేస్తే లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. నిజంగా మీరు అంటారు చాలా చాలా బాగుంది సార్, మేము ట్రై చేశాము, ఈ లైఫ్ అనే గేమ్ భలే మజా వచ్చింది అంటారు. ఓకే, కొంతమందికి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు తెలిసిందే కరెక్ట్, మీకు ఎవ్వరికేం తెలీదు అనే మూఢత్వంలో ఉంటారు. అలాంటి వాళ్ళు తొందరగా మారాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి బాస్, ఎవరి మీదో తొయ్యను, నేను సాల్వ్ చేసుకుంటాను అనే దాంట్లోకి దిగండి. నేను చెప్పింది ఆలోచిస్తారని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.